ఏవి9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చూస్తున్నారనుకునేటి ప్రభుత్వం నుంచి ఒక కొత్త స్కీమ్ తీసుకురావాలంటే కష్టసాధ్యమేనని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం మండలం పెత్తాడేపల్లిలోని కమ్మ కళ్యాణ మండపంలో సర్దార్ కాటన్ ఎత్తిపోతల పథకం రైతుల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్పర్సన్ ఎమ్మాణి రాజేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ, అధ్యక్షులు సూర్యనారాయణ గారు సభాధ్యక్షులు, అదేవిధంగా ఈ సమావేశాన్ని చేసినటువంటి మా రాజేశ్వరి గారు, ఎందుకంటే నేను మున్సిపల్ కౌన్సిలర్ చేసినప్పటి నుంచి కూడా రాజేశ్వరి గారితో ఎప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ అయినా వాస్తవం ఏమంటే చెప్పండి మనం చేద్దామనే మనస్తత్వం ఉన్న రాజేశ్వరి గారికి, అదేవిధంగా కన్నయ్య గారికి ఈ కార్యక్రమాన్ని ఇది జరగడానికి పంపింగ్ జరగడానికి ఉళ్ళకే గారు కొంతమంది పెద్దలందరూ కూడా నడుము పెట్టుకుని ఈ యొక్క పంపింగ్ స్కీమ్ వస్తే కొంతమంది రైతులకి మంచినీరు వస్తాయి, పంటలు బాగా పండుతాయి, అదేవిధంగా మెయింటెనెన్స్ ఉండదు, ప్లస్ కరెంటు కలిసి వస్తుంది గవర్నమెంట్ కూడా అన్ని ఆలోచన చేసి మరి ఆ రోజు మరి రాజేశ్వర సమక్షంలో అయిందంటే చాలా గొప్ప అనమాట. ఒక కొత్త స్కీమ్ తీసుకురావాలంటే ఏ రాజకీయ నాయకుడి కన్నా చాలా కష్టం. నేను పడుతున్నాను ఇప్పుడు అవన్నీ కూడా. అలా ఆవిడ ఎంత కష్టపడితే ఈ స్కీమ్ వచ్చింది అనేది కూడా మనం ఆలోచన చేయాలి. అదేవిధంగా అధికారులు ఆ రోజున్న ఇది ఒక టీం వర్క్ చేసితే అయింది తప్ప ఒకరి వల్ల అయ్యేది కాదు. మరి అప్పుడున్న డిఈలు కానీ అప్పుడున్న ఏఈలు కానీ అందరూ కూడా మరి కన్నయ్య గారు సహకరించి ఇది సొంత పనిని చేసేందుకు వారికి ఈ సమావేశంలో ఇచ్చేసిన మా పెత్తాడపల్లి రైతు సోదరులందరికీ ఈ కార్యక్రమం రోజు కృతజ్ఞతగా రాజేశ్వరి గారిని మీరు ఇక్కడ పిలిచి సన్మానం చేసి మీరు వల్ల అయిందని చెప్పుకునే తరహా మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఈరోజు మనం ఏదైనా ఉపకారం చేస్తే మన్నాడు వెళ్ళి విషం కక్కే రోజుల్లో మనం రాజకీయం చేస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితి నుంచి ఆ రోజున్న మరి పెద్దలు కానీ ఆ పెత్తాడపల్లి మీరందరూ కూడా మరి ఒక మంచితనానికి మారిపోయారుగా నిలుస్తారన్నమాట. ఎందుకంటే ఆ రోజు చేసింది గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ చేస్తేనే రేపు మర్చిపోతున్నారు. అలాంటి సమాజంలో మీరు మన పెత్తాడపల్లికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీ కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు అప్పుడున్న కన్నయ్య గారిని కానీ అప్పుడున్న అధికారులను కానీ మా రాజేశ్వరి గారిని కానీ మరి ఇక్కడున్న పెద్దలందరినీ సమావేశపరిచి వీళ్ళ వల్లే ఈ పని అయింది అనే ఒక వాళ్ళకు కూడా ఆనందం కలిగే విధంగా. అధికారం లేనప్పుడు ఎవరో పట్టించుకోరు, అధికారం ఉంటే అందరూ పిలుస్తారు. మరి రాజేశ్వరి గారు జడ్పీ చైర్మన్ చేసినప్పుడు ఎవరు మాట్లాడితే టైం ఉండకపోవచ్చు ఆ రోజుల్లో, కానీ ఈరోజు పదవి లేదు కదా అని చెప్పి ఆవిడ ఇప్పుడు కూడా నాకు ఏమైనా పని ఉంటే చెప్పండి నేను మీతో కలిసి పని చేస్తాను అనే మనస్తత్వం ఉంది. ఈ ఊళ్ళో 2వ ఇంజనీరింగ్ కాలేజీ వచ్చిందంటే కారణం రాజేశ్వరి గారు. మీ ఒక్క పంపిణీ స్కీమే కాదు, శశి ఇంజనీరింగ్ కాలేజీ ఈ ఊళ్ళో ఆ రోజుల్లో ఒకటే కాలేజీ ఇస్తారని చెప్పి చంద్రబాబు గారు అంటే మరి అప్పుడున్న బుల్రామ గారు కానీ రాజేశ్వరి గారిని పట్టుబట్టి ఇంకొక కాలేజీని ఇక్కడ తీసుకొచ్చిన ఘనత ఆవిడ దక్కుద్ది, మన ఊరు కాకపోయినా. అందుకే మనం ఎప్పుడు కూడా చేసింది చెప్పాలి, 10 మందికి తెలియజేస్తే వాళ్ళ ప్రాముఖ్యత ఏంటో మన నెక్స్ట్ జనరేషన్ మనం చెప్పుకోవాలి. పలానా నాయకులు ఇలా చేశారు, పలానా నాయకులు తప్పు చేశారని చెప్తేనే ఎవరు మంచోళ్ళు వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇవాళ మరి ఈ గ్రామంలో ఒక పంటకి మనకి పర్మిషన్ వచ్చింది, దాన్ని 2వ పంటకి మీరు అఫీషియల్గా వాడుకోండి, నేను కూడా లెటర్ ఇస్తాను, దాన్ని కూడా అఫీషియల్ చేసేద్దాం, 2 పంటలు మీరు వాడుకునే విధంగా మనం ఏర్పాటు చేద్దాం. ఎందుకంటే మన ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజేశ్వరి గారు మీకు ఒక పంట పండించుకునే అవకాశానికి గవర్నమెంట్ నుంచి రైల్వేస్ నుంచి అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి మరి ఆ రోజు ఆవిడ కష్టపడి పనిచేశారు. ఈరోజు మనం అధికారంలో ఉన్నాం, మంచి ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో అభివృద్ధి చేయడం అంటే ఆయనకి చాలా ఇష్టం. కాబట్టి అభివృద్ధి చేసింది మరింత అభివృద్ధి చేసే దిశగా ఆయన అడుగులు ఉంటాయి తప్ప ఎక్కడా అనే సమస్య లేదు. రైతును ఆదుకునే ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం అనే విధంగా ఈ పరిపాలన జరుగుతుంది. మీరే చూశారు, ఇంతకుముందు గడిచిన 5 సంవత్సరాలు రైతు ధాన్యం తోలితే డబ్బు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎక్కడ తోలాలో తెలియదు, ఏ రైస్ మిల్లు తోలాలో తెలియదు, అసలు వస్తుందో రాదో తెలియని పరిస్థితుల్లో ఎదురు చూపుతున్న సందర్భం మనం చూసాం. మన ప్రభుత్వం రాగానే మరి 48 గంటల్లో మీ ఖాతాలో డబ్బులు వచ్చిన సందర్భం మీరు చూశారు. అంటే రైతు పట్ల ఈ ప్రభుత్వంలో ఉన్న సిద్ధశుద్ధి మీరు చూడండి. అదేవిధంగా మీ పంపింగ్ స్కీమ్కి మీరు చేసుకోండి, మీరు ఎవరి పర్మిషన్ నేను తీసుకునే బాధ్యత నాది, మీరు లెటర్ ఇవ్వండి, నేను లెటర్ ఎండార్స్ చేసి మరి ఎండోమెంట్స్ మినిస్టర్ గారు పెడదాం, పర్మిషన్ 24 అవర్స్ వచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దాం, మీ పని మీరు చేయండి, దానికి ఏమి ఇబ్బంది లేదు, రైతు బాగు కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఒక స్కీమ్ చేయాలంటే ఎంత కష్టం
మరి తిరిగి వాడికి అర్థం అవుతుంది. ఇక్కడ కూర్చుంటే అవుతుంది అనుకోవాలి. వాళ్ళ ఎయిర్పోర్ట్ కోసం దాదాపు ఒక నెల రోజులు తిరిగి ఉంటాం. అది పరిపక్వతకు వచ్చింది, అయిపోయింది. అదేవిధంగా మనకి ఎస్ఎస్ ట్యాంక్ అనేది తాడేపూడానికి వస్తే పెత్తాడిపల్లికి కూడా మనం మంచినీళ్ళు ఇచ్చేంత కెపాసిటీ ఉన్న ట్యాంకుని మనం తవ్వుతున్నాం అనమాట. పెంటపాడు కానీ ఆ రోజు ఎలక్షన్ ప్రామిస్లో చెప్పాం మనం, పెంటపాడు గ్రామాన్ని నీళ్ళు ఇస్తానని చెప్పాం. ఆ విధంగా కూడా మనం ఎస్ఎస్ ట్యాంకుని కూడా మనం తగ్గిస్తూ ఉన్నాం. ఇవాళ కాలం 15 సంవత్సరాలు సిల్ట్ తీసి ఇరిగేషన్లో అడిగితే చెప్తారు మీకు. ఇవాళ మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత డబ్బుతో సంబంధం లేకుండా మొత్తం 3 కిలోమీటర్లని మొత్తం సిల్ట్ తీయించాం తాడేపూడిలో. అంటే మనం ఏదైనా కొత్తగా చేయాలనుకుని మన శిరస్థాయిగా మన పేరు మిగిలిన ఆలోచించే విధంగా ఆ రోజు రాజకీయాలు ఉన్నాయి. కానీ ఈరోజు ఎవరైనా వచ్చి మా ఊరు చేయమని అడిగే వాళ్ళు తక్కువ. మన దేశం కోసం అడిగితే తప్పులేదు. కానీ నిరంతరం నేను మట్టి అమ్ముకోవడానికి పర్మిషన్ ఉండే, నేను చెరువు తవ్వుకోవడానికి పర్మిషన్ ఉండే, నేను అత్యాచారం దాంట్లో మనం ఏ ఇచ్చేది దొంగతనానికి పర్మిషన్ ఏమిటో ఎవరు కావాలంటే తోలుకుపోతారు. దాన్ని మనం నేను చేసేది ఏం లేదు. అది ఆలోచన చేయాలి. రాజకీయాలు ఉంటే మన వల్ల పార్టీకి ఎంత కొంత ప్లస్ ఉండాలి తప్ప మన వల్ల మైనస్ ఉందంటే మన పార్టీకి రాష్ట్ర ప్రజలు కూడా ద్రోహం చేసినట్టే. ఇవాళ రాష్ట్ర ప్రజలు ఒక్కొక్కరు 2 లక్షలు 3 లక్షలు పెట్టి అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఓట్లు వేశారు ఈ కూటమి ప్రభుత్వం. దృష్టిలో పెట్టుకోవాలి. ఎంత బాధ్యతగా మనం ఎన్నుకున్నారంటే మనం దానికి 4 రెట్లు బాధ్యతగా మనం పనిచేయవలసిన అవసరం ఉంది. అంతే తప్ప ఏదో ఎన్నుకున్నారు కదా, ఈ 5 సంవత్సరాలు అయిపోయింది కదంటే మరి రాజేశ్వర్ గారు చెప్పినట్టు మనం వెళ్ళిపోయిన తర్వాత ఏం చూసుకుంటే మనం పలానా పని చేసామని చెప్పుకునే విధంగా లేని రాజకీయ నాయకులు మనం చూసాం. కానీ అలా కాదు. దానికి భిన్నంగా ఈరోజు గెలిచిన మొదటి రోజు నుంచి ఎక్కడ అభివృద్ధి చేయాలి, ఎక్కడ రోడ్డు వేయాలి, ఎక్కడ డ్రైన్ తవ్వాలి, ఎక్కడ ఇంకో కొత్త స్కీమ్ తీసుకోవడం ఆలోచనలో రాజకీయ నాయకులు ఉంటే ఖచ్చితంగా కాన్స్టిట్యూన్సీ డెవలప్ అవుతుంది. అంతేగాని గెలిచిన కాడి నుంచి మనం డబ్బులు ఖర్చు పెట్టాం, ఎలా సంపాదించాలి, ఏ రకంగా కన్వేలో ఆలోచిస్తే దానివల్ల కాన్స్టిట్యున్సీ కాదు కదా, వాళ్ళ కుటుంబం కూడా ఎక్కడ బాగుపడిన సందర్భాలు మీరు చూసుకోండి. రాజకీయాల్లో సంపాదించిన కుటుంబాలన్నీ సర్వనాశనం అయిపోయాయి. అది దాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం నిలబడిన దానికోసం ప్రయత్నం చేసేది కంటే మనం నమ్మిన ప్రజల కోసం, మనల్ని గెలిపించిన ప్రజల కోసం పాటుపడడంలో ఖచ్చితంగా దాంట్లో చాలా హ్యాపీ ఉంటుంది. దాన్ని ఎవరు భయపడవలసిన అవసరం కూడా లేదు. మన నిజాయితీగా వేదిక మీద నుంచి మాట్లాడాలి మీ అందరి ముందంటే దానికి కూడా అర్హత కావాలి. మనం చేసేది తప్పుడు పనులు వేదిక ఎక్కితే అని నిజాయితీగా మాట్లాడి దానివల్ల ఉపయోగం లేదు. మనం ఏదైతే చెప్పామో అదే చేయాలనే ఆలోచనలో నేను పనిచేస్తూ ఉన్నాను. మీరందరూ నన్ను గెలిపించారు, నా పార్టీతో సంబంధం లేదు. గెలిపించడం వరకు మీరు మమ్మల్ని గెలిపించారు. నేను తెలుగుదేశం జనసేన అనేది నేను ఎన్డీఏ ఎమ్మెల్యేని, బీజేపీ అని అనకూడదు. నేను ఎన్డీఏ ఎమ్మెల్యేగా నేను చెప్తున్నాను. మీ అందరికీ రైట్ ఉంది నా మీద. మీరు వచ్చి అడిగి రైట్ ఉంది. మీ ఊరు గురించి అడగండి, మీ సొంత పని అడగండి, మీరు ఏదైనా అడగండి. మీకు ఎవరు పర్మిషన్ అక్కర్లేదు, మీరు వచ్చి నాతో పని చేయించుకోమని చెప్తున్నాను. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. గెలిచే వరకు రాజకీయాలు, గెలిచిన తర్వాత ప్రజలే దేవుళ్ళు అనే విధంగా పనిచేయాలని ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెప్పారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర చరిత్రలో మరి ఇవాళ ఆయన చెప్పడానికి చాలా మచ్చునుకులు ఉన్నాయి. ఇవాళ సంక్షేమం కనిపెట్టి పేదల ఆకలి తీర్చాలి, పేదలకు ఇల్లు కట్టించాలి, పేదలకు బట్టలు కట్టుకోవాలని ఆలోచించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈ రోజు గెలిచిన నాయకులు చూస్తూ ఉన్నాం. మనం గెలవగానే ఎన్ని కోట్లు దోచుకోవాలి, ఎన్ని ప్యాలెస్లు కట్టాలి, ఏ డబ్బులు ఎక్కడ దాచుకోవాలన్న ఆలోచనలో ప్రభుత్వాలు ఉన్న చీఫ్ మినిస్టర్లు మనం చూసాం. ఆ రోజు ఆ మహానుభావుడు చెప్తే ఈ అప్లైన్లో నాకు తెలిసి మా అమ్మమ్మ గారికి 40 ఎకరాల పొలం ఉండేది. ఆ పొలం కొంటే వాళ్ళకి తింటాకే కాదా కద్దబట్టలు కట్టుకుంటాక డబ్బులుండి తప్ప ఎక్కడా కూడా రూపాయలు లేని పరిస్థితి. ఇవాళ 10 ఎకరాల రైతు కారు కొనుక్కుంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారు. మరి అలాంటి పార్టీలో మనం ఇవాళ ఉమ్మడిగా ఉన్నాం. నేను తెలుగుదేశం పార్టీలో కూడా మున్సిపల్ చైర్మన్గా పనిచేశాను గత 19 వరకు. ఈ స్టేట్ విడిపోయిన తర్వాత నేను మున్సిపల్ చైర్మన్ అయ్యాను, ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోయాను, ఒకసారి ఎమ్మెల్యేని అయ్యాను. దాన్ని మీ దయ వల్ల ఆ రోజు గెలిచినా ఓడిపోయినా ఈ ప్రజలే దేవుళ్ళుగా భావించి మీరు చెప్పిన ప్రతి పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ తాడేపూడిలో చిరకాల కోరుగా రేవడ పొలానికి వెళ్ళడానికి రోడ్డు లేదు, దానికో 25 లక్షలు అవుద్ది. కానీ అది జనసంచారం ఉంటుందంటే రైతులు మాత్రం వెళ్తారు. ఖచ్చితంగా అది కూడా ఏమని నన్ను అడుగుతున్నారు. ఈ ఎన్ఆర్జీఎస్ వర్క్లో ఖచ్చితంగా వర్క్ కూడా పెడతానని కూడా మీకు తెలియజేసుకుంటూ, మరి మిమ్మల్ని నన్ను అభిమానించి ఓట్లు వేశారు. మీకు కావాల్సిన ఏ పనైనా చేయడానికి నిజంగా కూడా ఈ రోజు వరకు కూడా నా వెనకాల నిలబడే ఉన్నారు. మీరందరూ మీ వెనకాల నేను కూడా నిలబడే ఉన్నాను. ఒక కార్యకర్త ఏదైనా కష్టం కలిగిందంటే తక్షణం నేను అక్కడ ఉండే విధంగా నేను ఒక ఆలోచన చేశాను. దాని ప్రకారం నేను పనిచేస్తూ ఉన్నాను. మీరు ఇచ్చిన ఓటుని మీకోసం వాడతాను తప్ప నా కుటుంబం కోసం వాడినని కూడా మళ్ళీ చెప్తున్నాను. ఆ రోజు ప్రమాణం చేశాను, ఈరోజు చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాడు పాలకులలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేసేవారని పేర్కొన్నారు. నేడు కొంతమంది పాలకుల తీరు అభివృద్ధి చేసే వారిపై విషం కక్కుతున్నారని, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అప్లాండ్ ఏరియా పొలాలు సస్యశ్యామలం అయ్యాయని అన్నారు. మరో ముఖ్య అతిథి ఎమ్మని రాజేశ్వరి మాట్లాడుతూ అప్పట్లో ఎవరు అడగాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు అనే పరిస్థితి వెళ్ళిపోయింది. నాకు మా జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరో తెలియదండి ప్రస్తుతానికి. అంటే అలా అయిపోయిందండి. ఎందుకంటే ప్రజలతో సంబంధాలు లేకుండా ఏదో ఆఫీసులో కూర్చొని ఏదో సత్తా పెట్టేసి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. ప్రజల్లో ఉంటే ప్రజలతో ఉన్న సారపడతాం మనకు అర్థమవుతాయని మనం ఏదైనా దాంట్లో చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి చక్కగా మన ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే అనుకుంటారు. నేను 2-3 ఫోన్ చేశాను. చేసేప్పుడు నాకు ఇష్టం దొరకలేదు. సరే మంచిదే అని అనుకున్నాను. అదేవిధంగా మరి ఈ స్కీమ్ ఎంతవరకు చాలా 22 సంవత్సరాల క్రితం అండి. ఇవాళ కాదు, ఇదొకటి బ్రాహ్మణుడు ఒకటి చేసామన్నారు. బ్రాహ్మణుడు చేసిన నాగపల్లి సాంస్కృతిక గారు ఉండేవారు. ఆయన వచ్చేది కూర్చొని రిటైర్ అయిపోవడం 3 రోజులకి వచ్చి కూర్చుని అవన్నీ ప్రాక్టీస్ అన్ని ఆర్పించి సైన్ నుంచి వచ్చారు. అంతా శాంక్షన్ చేశారు. అదేవిధంగా త్యాగాల్లో చేసేవాళ్ళు కదా. ఇవన్నింటికి స్ఫూర్తి నాకు దేవుడే మాట్లాడారు. ఓ రోజు మేము కలిసి వస్తుంటే హైదరాబాద్ వచ్చి ఈ స్కీమ్స్ చూడాల్సిన సంబంధం నాకు నీకు ఏమన్నా ప్రమాదాలు నాకేమో అభ్యంతరం చూస్తాను. అవన్నీ వరుస చాలా చేయించాలి. అప్పుడు నేను చూసి ఎందుకు మనం ఎందుకు చేయించుకోవట్లే అని అనుకున్నామని అప్పుడు వరుసలో ఇవన్నీ కూడా మనం కూడా చేయడం జరిగింది. అలా ఒక్కొక్కడే ఒక్కొక్కటి స్ఫూర్తిగా తీసుకొని ఈ విధంగా చేయడం జరిగిందన్నప్పుడు మీ అందరికీ ఆపరేషన్ ఉంటాయి, మీ అందరూ అవసరం ఉంటాయి. ఆ విధంగా చేయడం జరిగిందంటే చాలా సంతోషంగా మిమ్మల్ని ఇలా ఈ స్కీమ్ ఉపయోగించుకుంటూ చక్కగా మీరు సంతోషంగా ఉన్నారు. ఇంకా దాని ముందు తీసుకెళ్ళడానికి ఏమైనా అవకాశం ఉంటే తప్పకుండా తీసుకెళ్దామండి. తర్వాత ఇంకొకటి నేను చెప్పాల్సిందాను, అన్నయ్య ఉన్నవాళ్ళు అన్ని రకాల ఇప్పుడు ఉన్న ప్రజాప్రతినిధులు ఏ పదవులు చేస్తున్నారో తెలియని అయోమయ పరిస్థితిలో ప్రజలు ఉన్నారని అన్నారు. ఈ సమావేశంలో బలుసు లక్ష్మణరావు, కోర కన్నయ్య, అత్తింటి సోమయ్య, పరిమి సురేష్, పరిమి సూర్యనారాయణ, పశుమర్తి సత్యనారాయణ, పశుమర్తి రామలక్ష్మణ్, అడపా ప్రసాద్, పాలూరి వెంకటేశ్వరరావు, పాతూరు రామప్రసాద్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.